హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ పరినిధి. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఐమ్ షూర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా లావ్గా ఉన్నాను. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆబ్వియస్లీ ఫుడ్ ఇంటేక్ ఎక్కువైపోయింది, ప్లస్ గుడ్ ఫ్లో ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ కోసం అండ్ ఎవ్రీథింగ్ మంచిగానే గట్టిగానే తింటున్నాను నేను. సో మంచిగానే లావ్ అయ్యాను. కానీ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఐల్ గెట్ బ్యాక్ టు హోప్ఫుల్లీ, లెట్స్ సీ, కాన్సే. సో ఇప్పుడు నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాను. బ్యాక్గ్రౌండ్తో మీకు అర్థమైపోయింది, క్యాలెండర్ చేంజ్ అయింది. 1 year తర్వాత వచ్చాను, బతుకమ్మ కోసం వచ్చాను. అండ్ యాజ్ యూజువల్ బతుకమ్మకు వచ్చినప్పుడు నేను చాలా గిఫ్ట్ షాపింగ్ చేస్తాను అందరి కోసం. సో లాస్ట్ బతుకమ్మకు వచ్చినప్పుడు అందరూ నెక్స్ట్ బతుకమ్మ ముందు బేబీ ఉండాలి. సో ఆబ్వియస్లీ బేబీ ఈజ్ దేర్ నా. అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, ఫస్ట్ నేను అమ్మమ్మ కోసం ఏం సర్ప్రైజ్ తెచ్చాను అది డైరెక్ట్ వెళ్ళి తనకు సర్ప్రైజ్ చేద్దాం. సో కమ్ విత్ మీ. దిస్ ఇస్ అమ్మమ్మ చీర. అమ్మమ్మ, హలో అమ్మమ్మ, దిస్ ఇస్ ఫర్ యూ. నీకోసం పట్టుకో, నీకోసం తెచ్చా. ఓపెన్ చేయి. ఎందుకు తగ్గేదానికి ఇది వరకు 2-3 ఉన్నాయి. ఎందుకు? బాగుంది కదా. ఎలా ఉంది? ఎలా ఉంది చీర? చూడు, ఇదిగో నీకోసం తెచ్చా. ఇది వరకు 2-3 ఉన్నాయి. కుట్టుకునే ఉన్నది అనుకుంటున్నా. చూడు ఎట్లా ఉంది. పట్టుకోవాలనా? చూడు, అది చూడనా? ఎందుకు ఎక్కుతాను నేను? ఎలా ఉంది? ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఏమనిపించాలే? ఇది ఎట్లా ఉంది? మంచిగుందా? మంచిగానే ఉన్నది కానీ నేను ఎందుకు కట్టుకుంటా? రేపో మాపో సత్తానని ఉన్నా. ఇది వరకు 2-3 ఉన్నాయి. ఏమని కట్టుకుంటున్నా? బతుకమ్మ కట్టుకో. బతుకమ్మ పండుగ కట్టుకుంటుంది. ఓకేనా? నచ్చిందా? మంచిగానే ఉన్నది. నాకు వచ్చింది అదే. ఏమో సత్యం ముసలిదానికి ఏందని గట్ల లేకుండానే ఉంటుంది. ఉన్నది ఇంకోటేనా. సో అమ్మమ్మకి చీర బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం మా అత్త దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ మా మామ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది అది బనారా, ఇది బెంగాల్ హ్యాండ్లూమ్. ఇది 3500, 3500. నేను ఇట్లానే వేసుకుంటుందంట కదా. ఇట్లానే వేసుకుంటుందంట. ఎందుకు రేట్ ఎందుకు? ఏదో తీసుకో కదా, నువ్వు చూసుకో, అయిపోతుంది. ఏమమ్మా ఏమంటున్నావు? ఏమన్నావు? మా మామ నేను పెద్ద అన్న అయినప్పుడు నువ్వు సద్దులను అడగట్టుకోలే. గసౌండ్ చీర తెచ్చిండు, బనారస్ చీరే. ఎన్ని వేలు? అయితే చీకిపోయింది. ఇవాళ నేను అయితే ఏం చేసిన కదా, ఆడబుట్ట ఈడబుట్ట ఉండిండే, అంచుండిండే. ఈ కొంగుంచుకొని ఎవడో ఊళ్ళో తిరిగేటోడు వచ్చిండు. వాడు కాల పెట్టిండు. 2 తులాలంతా తెల్లగా ఉండే పువ్వులు 2 తులాలకు ఎక్కువనే వెళ్ళింది. అందరు గొప్పటారు. వాడు సగం అని చెప్పి మరి అన్నాడు. అయ్యో అని ఊకే రందిపడ్డా. ఏమనుకుంటానే ఉండే. అంత కొంగుండే, కొంగెడ పోయిందో ఏదడ పోయిందో కనవాలే. లేకుంటే అది అయిపోయింది. అరే అమ్మ ఇక్కడ రాను, మా అత్త వచ్చేసింది. అమ్మా దాన్ని ఇది ఫినిష్ చేస్తా. రా, మా ఇంట్లో అందరికీ ఓవర్ యాక్షన్. ఇట్లానే తీసేద్దాం. ఇది మా అత్త కోసం చీర, మంచి బ్యూటిఫుల్ చీర. దా అక్కడ రా, వీడియోలోనే రారు. ఇగో ఎట్లా ఉంటుంది ఇప్పుడు. మా అత్త చెప్తుంది కదా, నచ్చింది నచ్చలేదు. ఓపెన్ చేయి, ఓపెన్. ఈ కలర్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. ఓపెన్ చేయి, చూపి కదా నా వ్యూవర్స్కి. కొంగు, ఇది కొంగు.
బొట్టున్నదా ఎంత చీరకెంత ఎంతో తెలియదు నాకు. ఇది మా అమ్మ పెట్టకపోయినా అది నాకు పెట్టకపోయినా ఎక్స్చేంజ్ చేసుకోండి. అది ఇస్తుంది ఎందుకు ఇవ్వదు? అది మంచిగా ఉన్నది. అమ్మమ్మ ఇది అమ్మకి ఇచ్చే చెప్తా, ఇది నువ్వు పెట్టుకో, ఇది అమ్మకి ఇచ్చేయంట. ఇది నేను కట్టుకోను. ఇది నువ్వు కట్టుకో, ఇది అమ్మకి ఇచ్చేయంట. ఇదా ఓకేనా? ఇది బాగుంది, ఓపెన్ చేయి. ఏదైనా కానీ రేపు మా వస్తానని నాకెందుకు బతుకమ్మ కట్టుకుంటావా? ఏదైనా ఎందుకు ఇగో ఇది చూడు, ఇది బాగుంది, నీకు సూపర్ ఉంటుంది. తను వేరే వాళ్ళకి ఇస్తారు నాకు తెలుసులే. ఇది ఇలువగలదు రాజా, ఏది ఇలువగలది అంటే ఇది కాస్ట్లీ. ఇది ఎన్ని వేలు అయింది, అది 5,000. ఇది 5,000, అది 3,500. ఇది 5,000, అది 4,000. మా అత్తకి తక్కువ ప్రైస్ చీర నచ్చింది. ఉన్నదిరా నాకు. నీకు బాగుంటుంది అమ్మమ్మ, ఇది నువ్వు వేసుకో, నీకు బాగుంటుంది ఇది. బాగుంటుంది నాకు ఉన్నది ఒక్క ఇసొంటిది ఉన్నది, 10 రోజులు తెచ్చిన బాపతి ఉన్నది. అట్లా అనుకుంటున్నాను. ఏది కావాలి? ఇది కావాలా అది కావాలా? ఏది కావాలి మరి? ఇది కావాలా అది కావాలా? ఇది ఏది కావాలి? ఇది కావాలా అది కావాలా? నేను అన్నానా? చెప్పు. అది అత్తకిచ్చేనా? ఏది? అది అత్తకిచ్చేనా? నీ ఇష్టం, ఏదైనా మంచిదే. అది నువ్వు పెట్టుకో మరి. ఓకే, ఇది నువ్వు పెట్టుకో. సో అత్తకి ఈ చీర నచ్చింది. ఇది బెంగాల్ హ్యాండ్లూమ్ చీర. మా ఫ్రెండ్ ఉంటాడు కోల్కతాలో, అతనికి చెప్తే అతను కొరియర్తో పంపాడు. ఇసొంటిది ఉన్నది కానీ అసొంటిది లేదు. అదే కావాలన్నా. అదే కావాలా? ఓకే ఓకే అమ్మమ్మకి ఇదే కావాలా? చూద్దాం, వి విల్ డిసైడ్. పైసలు లెక్క కాదు అనుకుంటాను. కావాలా అనుకుంటాను. ఏంటమ్మమ్మ ఎక్కువ ధర ఎప్పటికైనా నా బిడ్డ తీసుకుంటాను అనుకుంటాను. నాకు కలర్ మంచిగా అనిపించింది. అవునా? నీకు తెస్తాలే సేమ్. ఉంటాను కదా, ఎక్కడ ఉంటుంది. అవును, నేను నీకు తెస్తా కదా. సో ఎట్లా నచ్చింది? నీకు నచ్చిందా? ఇది ఏదో ఒకటి తీసుకొచ్చాను నేను. ముందు మా అత్తకు చూపిస్తే అయిపోతుండే, చూపించకుండా డైరెక్ట్ ఇచ్చేసాను. అండ్ ఇది మొత్తం ఐ బాట్ ఇట్ ఫర్ మై మామ. ఐ షో యూ. సో దిస్ ఇస్ మా మామ మొత్తం వైట్ వేసుకుంటారు. సో ఇది వైట్ షర్ట్ అన్ని రామరాజ్ నుంచి కొన్నాము. ఇది నా హస్బెండ్ ట్రై చేశాడు ఎట్లా ఉంటుందని, నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో నాన్న కోసం కూడా మంచిగా ఉంటుందని ఈ కలర్ తీసుకున్నాము. అండ్ we took 2 పంచాస్ ఫర్ నానా, వైట్ కలర్, అంటే ఇక్కడ రెడ్ బార్డర్ ఇంకా ఆరెంజ్ బార్డర్. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఏంటంటే ఇది నాన్నతో మ్యాచింగ్ నా బుడ్డుగాడు కోసం తీసుకున్నాం. అంటే సేమ్ కలర్ దొరకలేదు నాకు, అయితే నేను ఈ కలర్ తీసుకున్నా. సో ఇది కుర్తా, ఇది పంచా, ఇది కండువా. సో నాన్న ఇంకా మనవుడు ఇద్దరు మ్యాచింగ్ వేసుకుంటారు. ఇదంతా వెళ్ళి నాన్నకు కూడా ఇచ్చేద్దాం మనం. మ్యాచింగ్ తెచ్చా. ఇది మనవడుది. ఇది సేమ్ ఇట్లా వైట్లో ఉంటుంది. ఇది మనవడుది. మనోడు మంచిగా ఉన్నది కదా, మరి నాకు ఇట్లా ఉంది నీది కూడా అక్కడ ఉంది. ఇట్లా ఉండాలి, మంచిగా ఉన్నది. ఇది బుడ్డిదా? పంచ ఏ బుడ్డి, దా డ్రెస్ మార్చుకుందంతా. నాన్నది తీసుకొస్తావు, నాన్న చూడలేదు కదా. ఇవన్నీ నాన్నది. మా నాన్న ఓన్లీ వైట్ వేసుకుంటారు, కానీ నేను అప్పుడప్పుడు కలర్ఫుల్ షర్ట్స్ తీసుకొని వస్తుంటా. 2 పంచాస్, ఇది వైట్ షర్ట్ 2 పంచాస్. ఇది నాకు నచ్చింది కలర్. నాని వేసుకున్నాడు యాక్చువల్లీ, వేసుకుంటే సూపర్ ఉండే, అందుకే మీకోసం తీసుకున్నా. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇది బాగుంది, నాని మీద కూడా సూపర్ ఉండేది. సో బతుకమ్మలో ఇప్పుడు మనవుడు తాత మ్యాచింగ్ ఉంటారు అందరూ. నాని కూడా పంచ తీసుకోమంటే తీసుకోలేదు, ఎంత చెప్పాను పంచ తీసుకోవాలని, తీసుకోలేదు. అదే
సో దీస్ ఆర్ ఆల్ ఫర్ నాన్న. అండ్ ఇప్పుడు అమ్మ నాకేదో పెడుతుందంటే అది పెట్టుకుందాం. కామ్ నానిదా. సో ఎవ్రీ టైం అత్త నాకు బతుకమ్మకు చీరిస్తుంది. అండ్ ఈసారి నాకు ఇంకొక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. నాకు చెప్పులు కావాలంటే నాకు మోచి నుంచి చెప్పులు కొనిపించింది. 3000 చెప్పులు కొనిపించింది. ఆ చెప్పులు చూపిస్తా. గూచి కాదు, మోచి. మోచి హిందీలో చెప్పులు కుట్టేవాడిని మోచి అంటారు హిందీలో. సో ఆ బ్రాండ్, ఆ మోచి అని చాలా పెద్ద బ్రాండ్, చెప్పుల బ్రాండ్. అది నేను మీకు చెప్పులు చూపిస్తా. గివింగ్ మీ. నేను చీరలే కట్టుకోను. నాని పారిపోయాడు. నాని టవల్ పెట్టారంట. అత్త నేను డ్రా పెట్టేస్తా వీడియోలో మొత్తం ఇట్లానే. ఆటోడు అమ్మో అమ్మో నా బాబు అస్సలు కెమెరా, నా ఫ్యామిలీలో అతనికి ఒకటే కెమెరా అంటే ఇష్టం ఉండదు. కెమెరాలోనే రాడు. ఇది నాకు మా అమ్మ కోసం పెడుతున్నావా? ఓ వావ్. నా మనవనికి అతను నాని సి అదే కదా. కమ్ ఐల్ గివ్ హిమ్. ఉన్నది అమ్మ, కెమెరాలో వస్తాడు. నేను ఫేస్ చూపియనులే. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ యువర్ అమ్మ నానమ్మ బాబు. అండ్ సి పట్టుకుంటాడు. అండ్ సి వాట్ నానమ్మ బాట్. ఓ వావ్. దిస్ ఇస్ మల్తాడు. మొల్తాడు. ఎక్కడికి వెళ్తాడు? దిస్ ఇస్ ఫర్ మై బాబు. సో ఫ్రమ్ దే నానమ్మ అండ్ తాత. సో చాలా మంచి గిఫ్ట్స్. అంతా మా ఇల్లు మొత్తం రామరాజ్ ఇల్లు అయిపోయింది ఈరోజు. వాళ్ళు కూడా రామరాజు నుంచి వచ్చారు, నేను కూడా రామరాజు నుంచి వచ్చాను. మెడ కాదు ఇది, నడువుకి ఎండిది. ఓ ఇగో నాకు మా అత్త ఇచ్చిన చెప్పులు బ్యూటిఫుల్. నేనే చెప్పాను అంటే ఆర్డర్ నేను చేశాను, డబ్బులు మా అత్త ఇచ్చింది. నా సైజ్ చూడండి. సూపర్. థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ. ఇన్ని గిఫ్ట్స్ ఇస్తే గిఫ్ట్స్ రిటర్న్ కూడా ఎన్ని వస్తాయి. ఏంటమ్మా? పెడతా. ఇప్పుడే పెట్టాలా? ఇప్పుడు వద్దు, తర్వాత పెడతా. సో ఇలా నేను అందరి కోసం దసరా గిఫ్ట్స్ తీసుకొచ్చాను. నాకు కూడా రిటర్న్ చాలా గిఫ్ట్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు బతుకమ్మ రోజు నేను మోస్ట్లీ వెళ్ళనో నాకు తెలియదు. ఎందుకంటే కొడుకు మంచి మూడ్లో ఉంటే వెళ్తా, కొడుకు మంచి మూడ్లో లేకపోతే ఓన్లీ 10-15 minutes కోసమే మేము వెళ్తాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. గిఫ్టింగ్ ప్రాసెస్ మంచిగా వెళ్ళింది. చీర నచ్చిందా? అర్థమవుతలేదు. చీర నచ్చిందా? నచ్చింది. అదే తర్వాత నాకేమి ఇవ్వదు, మనమే ఇవ్వాలి. ఏం చేయాలి? మా అత్త అని మామనే ఇస్తారు నాకు గిఫ్ట్స్. అని ఎప్పుడేమి ఇవ్వలేదు నాకు. వేరే వాళ్ళందరికీ ఇస్తుంది, నాకే ఇవ్వదు. వాట్ టు డూ కదమ్మమ్మ. Anyways guys, I hope you like this video. If you like the video, please do like, comment, share and subscribe. And do not forget to press the bell icon. Bye.